జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జంతువులు మానవులకి తేడా అంటే ఏమిటి? ఆది మానవుడు ఎలా ఉండేటటువంటి వాడు అని అంటే జంతువులకు మంచి చెడు ఉండవండి. ఆది మానవుడిగా ఉండేటప్పుడు కూడా మనిషి అదే విధంగా బహుశా బ్రతికి ఉండొచ్చు. అప్పుడు మంచి చెడు అనేటటువంటి విచక్షణ రహితంగా మనిషి అప్పుడు జీవించి ఉండొచ్చు అని. కానీ ఆ జంతువుకు ఎప్పుడైతే కొద్దిగా ఆలోచించగలిగేటటువంటి జ్ఞానము శక్తి కలిగిందో అప్పుడే దాంట్లోంచి ఆ జంతువులోంచి మనిషి పుట్టుకొచ్చాడు కదండి. ఆలోచన అంటే ఏమిటి? మనిషి అప్పుడు ఆలోచన ఎలా పుట్టింది అని అంటే బాహ్యంగా ఉండేటటువంటి విషయాల వల్ల కలిగేటటువంటి ప్రతిస్పందన, ఈ మనిషిలోంచి ప్రతిస్పందన కలిగింది, దానిలోంచి ఆలోచన పుట్టుకొచ్చింది. బాహ్యంగా జరుగుతాయి, బాహ్యంగా చూస్తాము, బాహ్యంగా ఇదేంటి అదేమిటి అని అనుకుంటుంటాము. దాన్ని బట్టి ఆలోచించుకునేటటువంటి సామర్థ్యము ఈ మనిషికి వ్యక్తికి కలిగింది. అప్పుడు ఆ మనిషి జంతువుల్లోంచి మనిషి పుట్టుకొచ్చాడు అని చెప్పొచ్చు. మరి ఆలోచన, దాన్నే ఆలోచన అంటారు. మరి ఆలోచన అనేది నామరూపాల ఆధారంగా చేసుకుని పనిచేస్తుంది. రూపం ఉంది, అబ్బా చాలా చక్కగా ఉందిరా రూపం, ఆహా ఎంత ఆహ్లాదంగా ఉంది, ఇక్కడ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉన్నాంరా బాబు అని అనుకుంటాం. రూపం, నామం, ఆ పేరు చాలా చక్కగా ఉందిరా, చాలా చక్కగా ఉంది అనేటటువంటి విధంగా దానిలోంచి ఆనందపడిపోతాం. అంటే అక్కడ ఆలోచన అనేటటువంటిది పుట్టుకొచ్చింది. ఈ నామరూపాలు లేకపోతే ఆలోచన అనేటటువంటిది మనిషిలో ఉండదు. మరి అట్లాంటప్పుడు ఆలోచన అనేది మనిషిని జంతువుల నుండి ఎలా వేరు చేసింది అనేటటువంటి ప్రశ్న ఉదయించింది. అక్కడి నుంచి ఊహకందనంత బలంతో తనను అణగద్రొక్కడానికి ఈ ప్రకృతి ప్రయత్నిస్తున్నప్పుడు, అలాగే తన చుట్టూ ఉన్నటువంటి క్రూర జంతువులు కూడా తనను మట్టుబెట్టాలని చూస్తున్నప్పుడు మనిషి వాటినే ప్రార్థించడం మొదలుపెట్టాడు. వాటి దగ్గర భయపడి వాటినే ప్రార్థించుకుంటే నా బాధలు తొలగిస్తారు అనేటటువంటి విధంగా ఆయన అక్కడ ఆ ఆలోచన శక్తి, ఆ భయం ఏర్పడింది. అయితే తనకు కలుగుతున్నటువంటి మంచి చెడు అనుభవాల పరంపరలో చాలాసార్లు తన వల్లనే తనకు కష్టాలు కలుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన గ్రహించడం మొదలుపెట్టాడు. తన ప్రతిస్పందన మార్చుకున్నప్పుడు, ఏమైనా తన నడవడిక మార్చుకున్నప్పుడు, తన గుణం మార్చుకున్నప్పుడు సుఖం రావడం లేకపోతే దుఃఖం రావడం ఇట్లాంటిది గ్రహించాడు. అంటే ఇవన్నీ కూడా నా వలన కొన్ని జరుగుతున్నాయి అనేటటువంటి విధంగా ఈ మార్పులు జరుగుతున్నాయి, ఈ పరంపరలో ఈ ప్రతిస్పందనలో ఈ ప్రతిస్పందన నా తాలూకా మార్చుకున్నప్పుడు ఈ కష్ట సుఖాలు కూడా మారిపోతున్నాయి అనేటటువంటి విధంగా విషయాన్ని గ్రహించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా చూసినప్పుడు మనిషికి కలిగినటువంటి ఆలోచనలలో ఏ ఆలోచన అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది అనేది ఆయన ఆలోచించుకునే శక్తి కలుగుతుంది అన్నమాట. తన సుఖ దుఃఖాల కారణం తనలోనే ఉందనేటటువంటి భావన బహుశా అన్నిటికన్నా గొప్ప ఆలోచన అయి ఉండొచ్చు. తన సుఖ దుఃఖాలకి తనే కారణము అనేటటువంటి ఆలోచన గొప్ప విషయమే కదండి. అదే ఆత్మ అని లేదా భగవంతుడు అని మనిషి తెలుసుకున్నాడు. అది ధర్మము, ఇదే ఆత్మ, ఇదే భగవంతుడు అనేటటువంటి విధంగా మనిషి తెలుసుకున్నాడు. తన తోటి వారందరిలోనూ అదే ఆత్మ ఉందని కూడా, తనకు బాధ కలిగించేదే వారికి కూడా, తన తోటి వారికి కూడా బాధ కలిగిస్తుందని తెలుసుకున్నాడు. అప్పుడు ఈ భావనలో నుంచే మహాభారతంలో చెప్పినటువంటి ఒరిలేయవి వనరించిన నరవర ప్రియమగు తమ మనంబునగు తానవి వరులకు సేయకునికి పరాయణము పరమధర్మము పదములకెల్లన్ అనేటటువంటి ఆలోచన పుట్టింది. తనకు దేనివల్ల బాధ కలిగిందో అటువంటి పనిని ఎదుటివారికి తాను చేయకూడదు అన్నటువంటిదే ధర్మాలన్నింటిలోకి కూడా పరమధర్మము అని చెప్పబడింది. ఇప్పుడు మనలో ఏ విధమైనటువంటి బాధ కలిగింది, మనం ఏ విధంగా బాధ చెందుతున్నాము అనేటటువంటిది సహచరులు ఎదుటివారికి కూడా అట్లాంటి బాధలే కలుగుతాయి అన్నటువంటి ధర్మాన్ని ఆలోచించాడు. అది ఉత్తమమైనటువంటిది ధర్మం. అట్లాంటి ఎదుటివారికి బాధ కలిగించేటటువంటి దానిని మనం చేయకూడదు అనేటటువంటి ఎప్పుడైతే ఆలోచన కలిగింది, అది ఉత్తమమైనటువంటిది, ధర్మాలన్నింటిలోకి పరమధర్మము అని చెప్పబడింది. బహుశా మానవుడు సృష్టించిన అత్యంత గొప్ప భావాలలో ఇదే ముఖ్యమైనదేమో అనిపిస్తోంది. ఇట్లాంటి ధర్మాలను పాటించి ఆ మొట్టమొదటి నుంచి
వ్యక్తిగా వచ్చినప్పుడు ఇట్లాంటి ధర్మాలతో, ఇట్లాంటి సాంప్రదాయాలతో, ఆలోచనలతో తనకు తానే నేను తెచ్చుకొని పెట్టుకుంటున్నటువంటిది ఈ సుఖదుఖాలు. కాబట్టి ఈ వ్యామోహాలు తగ్గించుకోవాలి అనేటటువంటి భావనలోనికి వచ్చి ధర్మాన్ని, నాలాంటి బాధలు ఎదుటివారికి కూడా ఉంటాయి, అన్నింటిలోనూ కూడా ఆ భగవానుడు ఉన్నాడు, అన్నింటిలో అంతటా కూడా తననే స్వామినే చూడాలి, దేవదేవుని స్వరూపాలే ఇవన్నీ అనే భావన, గొప్ప భావన, పరమ ధర్మము అని చెప్పుకోవచ్చు. నమస్తే.